ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సోజీ సారీస్. నేను మీ పూర్ణిమ. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్ అండి. మేమైతే చాలా బాగున్నామండి మీరు ఇచ్చే సపోర్ట్తో. మనకి ఈ రోజు వచ్చేసి మంచి కాక్టైల్ పార్టీ శారీస్ అయితే తీసుకొచ్చామండి. కాక్టైల్ శారీస్ కదా, చక్కగా నైట్ టైమే కట్టుకోవాలా అనుకుంటారేమో, బట్ నైట్ కాదండి. మీరు మార్నింగ్ కట్టుకోండి, నైట్ కట్టుకోండి, ఆఫ్టర్నూన్ కట్టుకోండి, ఈవినింగ్ కట్టుకోండి, మీరు ఎప్పుడన్నా కట్టుకోండి శారీస్. సో సేమ్ ఎలిగెన్స్ అయితే ఉంటదండి. మామూలుగా కొంచెం తక్కువ క్వాలిటీ శారీ అనుకోండి, మనం నైట్ టైమే కట్టుకోవాలి, అప్పుడే మనకు ఆ లైటింగ్ కి ఆ రిచ్ లుక్ కనిపిస్తుంది. కానీ ఈ శారీస్ మీరు డే మొత్తంలో మీరు ఏ టైంలో కట్టుకున్నా కూడా అంతే ఎలిగెన్స్ ఉంటుంది, అంతే సాఫ్ట్నెస్ ఉంటుంది, అంతే షైన్ ఉంటుందండి. నిజంగా ఎటువంటి ఆడ్ లుక్ అయితే రాదు మీకు. కన్ఫర్మ్, డ్యామ్ కన్ఫర్మ్ అండి ఆ విషయం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ షిఫాన్ శారీస్, మీకు ఎంతో నచ్చిన శారీస్, మీరు ఎంతో మెచ్చిన శారీస్, చాలా తక్కువ ఒక టుంబ్రీ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు కదా. సో అలాంటి శారీస్ కూడా అయితే తీసుకొచ్చాను. సో చూసారా, ఈ శారీస్ గురించి అండి చెప్తున్నాను. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు దీని మీద కడ్డానా వీడియోకి కనిపిస్తుందో లేదో నాకు తెలియదండి. మీరు ఒకసారి జూమ్ చేయండి, మీ 2 ఫింగర్స్ యూజ్ చేసి జూమ్ చేసి ఈ స్కాలప్ ఫినిషింగ్ చూడండి. దీని మీద వచ్చిన వర్క్ కూడా క్లియర్ గా చూడండి. మేము షార్ట్ లో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము, దగ్గర నుంచి తీస్తున్నామండి షార్ట్స్ అయితే. సో ఈ వర్క్ అంతా కూడా, ఈ ఫినిషింగ్ అంతా కూడా మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది షార్ట్ లో కూడా. సో చాలా బాగుందండి అండి శారీస్. ఇవి ఆల్రెడీ చాలా మంచి డిమాండ్ ఉన్న శారీస్ మన దగ్గర. సో కట్టుకున్నారనుకోండి అందరూ కూడా మిమ్మల్ని వచ్చి సెల్ఫీ అడుగుతారు. నేను ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా చెప్తున్నానండి. ఇంత మంచి కడ్డానా వర్క్ శారీ కట్టుకున్నారనుకోండి, అక్క ఈ మగ్గం ఎక్కడ చేయించావు అని అడుగుతారు. మీరు మగోడు పేరు ఏదో ఒకటి చెప్పేయండి, అంతేగాని మీరు శారీ మీద వచ్చింది ఇంత తక్కువ ప్రైస్ అని చెప్పారనుకోండి షాక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నానండి, ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇంత కడ్దానా వర్క్, హ్యాండ్ వర్క్ వచ్చింది. దట్టు కూడా అసలు అంతా కూడా ఫైన్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. చాలా చాలా ఎలిగెంట్ ఉంటుందండి. కట్టుకున్నారంటే అసలు మీరే అక్కడ స్టన్నింగ్ స్టార్ లాగా ఉంటారు. శారీస్ సింగిల్ వేసుకోవచ్చు, అసలు ట్రాన్స్పరెన్సీ లేదు. మీరు కావాలంటే ప్లీజ్ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా ఫైన్ ఫ్యాబ్రిక్ శారీస్. సో మీ హస్బెండ్ మీ వెనకాలే మీ కొంగు పట్టుకుని తిరగాలనుకుంటున్నారా? అలా అయితే ఈ బ్యూటిఫుల్ షిఫాన్ శారీస్ ప్రిఫర్ చేయండి. సో ఎందుకని చీర మెత్తదనం కోసం మీ కొంగే పట్టుకుంటారు మీ హస్బెండ్, ఆ సాఫ్ట్నెస్ కోసం. సో మీ కొంగు పట్టుకుని తిరగాలి అనుకుంటే మీరు ఈ లైట్ వెయిట్ షిఫాన్ శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా మనకి జస్ట్ 995 అయితే వచ్చేస్తున్నాయి ఈ శారీస్. అసలు మిస్ చేసుకోకండి. నేను మంచి కలర్స్ అయితే చూపించేస్తాను దీంట్లో. ఇంకా లేట్ చేయకుండా మనం అన్ని చీరలు కూడా చాలా క్లియర్ గా అయితే చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ ఫస్ట్ శారీ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. రేట్ చాలా తక్కువ అండి. ఈ ప్రైస్కి అయితే మీకు ఎక్కడ వచ్చే క్వశ్చన్ అయితే ఉండదు. మీరు ఊరికే కొనుక్కున్న మీకు చక్క పనికొస్తుంది శారీ. ఎవరిదైనా బర్త్డే పార్టీస్, మంచి సంగీత్ పార్టీస్, కాక్టైల్ పార్టీస్, నైట్ పార్టీస్ ఏదైనా ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు. చెప్తున్నాను కదండి, నైట్ శారీ కింద మీరు ప్రిఫర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఏమీ కూడా ఎక్కడా కూడా చీప్ లుక్ అయితే లేదు చీరకి. మొత్తం శారీ అంతా కూడా మంచి రాయల్ లుక్ ఉంది, చక్కగా క్లాసీ ఉంది శారీ అయితే. సో ఇదంతా కూడా కడ్దానా అండి. నాకు మీరు దగ్గర నుంచి చూస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఒకసారి జూమ్ చేసి కడ్దానా అయితే చూడండి. చాలా చాలా ఫైన్ ఫినిషింగ్ తో ఉంది కడ్దానా. సో శారీ అంతా కూడా ఇక్కడ ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్ వచ్చింది. సో ఇలా వచ్చిందండి. నేను ఇలా చూపిస్తాను ఒకసారి శారీని. శారీ అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ వచ్చింది. సో చూడండి ఇలా చూపిస్తాను. ఇదంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అండి. సో మనకి షోల్డర్ పళ్ళు కంప్లీట్ గా హెవీగా కడ్దానా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్కర్ట్ బార్డర్ లో వస్తుందండి. కింద వచ్చేసి ఇలా స్కర్ట్ బార్డర్ లో వస్తుందండి. సో మీకు ఒక్కటే జూమ్ చేయండి. జూమ్ చేయకపోతే మీకు ఈ కడ్దానా కనిపించదు, ఈ వర్క్ అనేది కనిపించదు. సో ఈ వర్క్ కనిపించాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా జూమ్ చేయాల్సిందే. చూడండి ఎంత బాగుందో కడ్దానా వర్క్. ఆ ఫ్లవర్ చుట్టూరు కూడా కడ్దానా ఉంది. ఆ స్టెమ్స్ కూడా మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది. హ్యాండ్ వర్క్ అండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్ లో ఉంది సారీ. షోల్డర్ కి పళ్ళుకి కంప్లీట్ గా వచ్చేస్తుందండి. అండ్ మనకి ప్లీటింగ్ పోర్షన్ దగ్గరకు వచ్చేసరికి కింద నుంచి వస్తుంది. వర్క్ ఉందండి, వర్క్ షేర్ అనేది వర్క్ షేర్ ఇది. సో అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ వస్తుంది. ఇదంతా కూడా వర్క్ తో ఫినిష్ అయింది. సో శారీ అంతా కూడా చూడండి, ఇదంతా చక్క వర్క్ శారీ అనమాట. చాలా బాగుంది అసలు. సో ఇక్కడ కూడా వచ్చేసింది. సో పళ్ళు కూడా మనకి చక్కగా హెవీగా వస్తుంది. పళ్ళు షోల్డర్ చాలా హెవీగా వస్తుంది. సో చూడండి మీకు వర్క్ దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. శారీ అంతా కూడా ఇలా హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసిందండి. సో స్కాలప్ ఫినిషింగ్, స్కాలప్ అంతా కూడా హ్యాండ్ వర్క్ తో మనకి చక్కగా కడ్దానా వర్క్ అయితే ఫినిష్ అయ్యింది ఈ స్కాలప్. సో కనిపిస్తుంది కదా ఇష్యూ? సో కనిపించట్లేదు యాక్చువల్గా, అందుకని నేను ఇలా దగ్గర చూపిస్తున్నాను మీకు. సో మీకు కనిపించినట్టే వర్క్ అంతా, చీర అంతా కూడా వర్క్ వచ్చేసిందండి. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, ఇది బ్లౌజ్.
బ్లౌజ్ అంతా మనకి డిజిటల్ ప్రింటింగ్ తో చిన్న డిజైన్ అయితే వచ్చింది. అండ్ ఇది కడ్దానా అనేది ఇలా లైన్ లాగా వచ్చిందండి, ఇలా స్లీవ్ పార్ట్ కి లైన్స్ తో వచ్చింది. ఒకసారి మీరు జూమ్ చేసుకుని అయితే చూడండి అబ్బా, చాలా క్లియర్ గా కనిపిస్తుంది జూమ్ చేసుకుంటే. సో నేను దగ్గర నుంచి కూడా చూపించాను, ప్రతి పువ్వుకి ఆ కడ్దానా అనేది షోల్డర్ కి పళ్ళుకి హెవీగా వచ్చిందండి. కింద నుంచి ఇక్కడ స్కర్ట్ బార్డర్ లా కింద నుంచి కడ్దానా వస్తుంది. సో లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1750. సో ఇది కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి, చక్కటి బ్లాక్ షేడ్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం ఎలిఫెంట్ గ్రే కలర్ తో ఉంటుంది. కింద నుంచి 2 షేడ్స్ అండి, ఈ ఒక్క శారీ అలా వచ్చింది. ఇక్కడ వరకు మనకి హాఫ్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే ఉంది, కింద నుంచి బ్లాక్ ఉంది. ఇదంతా కూడా కడ్దానా వర్క్ అండి, ప్రతి పువ్వుకి చుట్టూరు కడ్దానా అయితే ఉంది. అండ్ స్కాలప్ ఫినిషింగ్ తో ఉంది. నేను దగ్గరికి అయితే చూపిస్తాను. సో చూసారండి, ఇలా ఫ్లోరల్ డిజైన్ కి చుట్టూరు ఎలా అయితే కడ్దానా వచ్చిందో, హ్యాండ్ కి షోల్డర్ కి కూడా మనకి కడ్దానా అనేది చాలా క్లియర్ గా వస్తుంది అనమాట. అండ్ అంచు అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ వచ్చి దానికి కూడా హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది. సో మనకి కుచ్చుల పోర్షన్ లో మాత్రం స్కర్ట్ బోర్డర్ లాగా ఈ వర్క్ అనేది వస్తుంది. ఈ వర్క్ నేను దగ్గరికి చూపిస్తున్నానండి, మీకు ఇలా వస్తుంది అని చెప్పడానికి చూపిస్తున్నాను. సో ఈ శారీ అంతా కూడా ఈ కడ్దానా వర్క్ ఇలా స్కాలప్ తో హ్యాండ్ వర్క్ అయితే వస్తుందండి. మీకు ఎలా అయితే నేను దగ్గరికి చూపించానో అదే వర్క్ చీర అంతా కూడా వస్తుంది. కింద కుచ్చిళ్ళ పోర్షన్కి మాత్రం పైన రాదు, కింద స్కర్ట్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. అసలు మీరు ఆలోచించాల్సిన పని ఏం లేదండి, చాలా ఫైన్ గా ఉంది. చూసారు, 2 షేడ్స్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ షేడ్ ఉంది. ఇది కూడా ఇక్కడి నుంచి వచ్చేస్తుంది మీకు స్కర్ట్ బార్డర్, ఇక్కడి నుంచి కూడా మీకు కడ్దానా వర్క్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఫ్లోరల్ డిజైన్ చాలా హెవీ లుక్ ఉంటుందండి. కట్టుకున్నా కూడా చాలా ఫైన్ ఫినిషింగ్. మెయిన్ ఏమి ఇలా పట్టుకుంటే ఊడిపోవటం అలా ఏం లేదు. అసలు చాలా మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేసిన శారీ అండి. 1750కి వస్తుందంటే మీరు కళ్ళకు అద్దుకుని తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి కడ్దానా హ్యాండ్ వర్క్ చిన్న వర్క్ చేయమంటేనే బోల్డ్ కాస్ట్ తీసుకుంటారు బయట మనకి. బట్ ఈ శారీ వచ్చేసి చాలా ప్రీమియం క్వాలిటీ అండి. సో మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వస్తుంది. ఇది కూడా మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కడ్దానా అనేది ఇక్కడ బ్లాక్ మీద మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో కడ్దానా అనేది ఇలా కనిపిస్తుంది అండి. సో ఇలా వస్తుంది హ్యాండ్కి. మీరు జూమ్ చేసుకోండి, జూమ్ చేస్తే క్లియర్గానే ఉంటుంది. సో దిస్ ఈస్ ద శారీ అండి. అండ్ ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ 1750. సో ప్రతి శారీ కూడా పీస్ టు పీస్ డిజైన్ అండి. దీని మీద వచ్చిన ఫ్లోరల్ ఇంకో దాని మీద రాకపోవచ్చు. ఒకటి హాఫ్ అండ్ హాఫ్లో వచ్చింది, ఒకటేమో కంప్లీట్ ఫ్లోరల్లో వచ్చింది, ఒకటేమో అక్కడక్కడ ఫ్లోరల్ వచ్చింది. అలా వచ్చింది శారీస్ అన్నీ కూడా పీస్ టు పీస్ డిజైనర్ వేర్ కాన్సెప్ట్ శారీస్ అండి. సో మీరు ఏది తీసుకున్నా కూడా యూనిక్ గానే ఉంటారు. సో ఈ శారీ వచ్చేసి మనకి రెడ్ షేడ్ తో ఉంది. సో ఇదంతా కూడా కడ్దానా వర్క్ అండి. సో మొత్తం శారీకి హెవీగా షోల్డర్ కి పళ్ళుకి కూడా ఈ కడ్దానా అనేది మొత్తం చుట్టూరు ఫ్లవర్ చుట్టూరు వస్తుంది. అండ్ చీర అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ హ్యాండ్ వర్క్ అయితే ఉంది. హ్యాండ్ వర్క్ చీరలు అండి. సో నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్రషింగ్ ఉంటుందండి. కొన్ని స్ట్రోక్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్రషింగ్ స్ట్రోక్స్ లాగా ఇలా బ్లాక్ కలర్తో మనకి స్ట్రోక్స్ అయితే ఉన్నాయి. చాలా బాగుందండి చీర అయితే. నేను ఈ కడ్దానా అయితే దగ్గర నుంచి చూపిస్తాను మీకు. సో ఈ ఫ్లోరల్ డిజైన్ మీద చూడండి కడ్దానా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో శారీ అంతా కూడా ఈ వర్క్ ఇలానే ఉంటుంది. మనకి షోల్డర్కి పళ్ళుకి ప్రతి పువ్వుకి కూడా ఈ కడ్దానా అనేది ఫినిష్ అవుతుంది. అండ్ స్కర్ట్ బార్డర్లో మనకి పళ్ళు పోర్షన్ ప్లీటింగ్ పోర్షన్లో మాత్రం స్కర్ట్ బార్డర్లో వస్తుంది. స్కాలప్ ఫినిషింగ్ మాత్రం చూడండి, చీర అంతా కూడా ఇలా డబల్ లైన్ కడ్దానా అయితే వస్తుంది. అన్ని చీరలకండి, ఈ శారీకే కాదు అన్ని శారీస్కి కూడా ఇలా స్కాలప్ ఫినిషింగ్ వచ్చి డబల్ లైన్ కడ్దానా వస్తుంది. ఒక పోగేమో ఇలా థ్రెడ్ పోగు వస్తుంది. సో షోల్డర్ పళ్ళు హెవీగా వస్తుందండి. అండ్ స్కర్ట్ బార్డర్ లా కింద నుంచి ఫ్లవర్ డిజైన్ అయితే కింద నుంచి కడ్దానా వర్క్ వస్తుంది. మీరు జూమ్ చేసినా కూడా కనిపిస్తుందండి. నేను ఎక్కడైతే కడ్దానా వచ్చింది అంటున్నానో అక్కడైతే ఖచ్చితంగా కడ్దానా వర్క్ వస్తుంది. సో మీకు ఎక్కడైనా కనిపించకపోతే జూమ్ చేసుకొని చూసుకోండి. సో చూసారా, ఈ పువ్వు ఇలా వచ్చింది, హ్యాండ్ స్ట్రోక్స్ ఉన్నాయి. అండ్ ఈ ఫ్లవర్కి చక్కగా కడ్దానా అనేది ఫినిష్ అయింది. చీర అంతా కూడా అలానే వెళ్తుందండి స్కర్ట్ బార్డర్ లాగా. షోల్డర్కి పళ్ళుకి మాత్రం హెవీగా వెళ్తుంది. కడ్దార్ హ్యాండ్ వర్క్ మనకి చిన్న వర్క్ చేయించుకుంటేనే బోల్ కాస్ట్ తీసుకుంటారండి ఈజీగా. అసలు ఒత్తి బ్లౌజ్ చేయించుకుంటేనే 25 అలా తీసేసుకుంటారు బయట. సో చక్కగా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ మీద ఈ డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. దాని చుట్టూరు కడ్దానా వచ్చింది. చక్కగా ప్రిఫర్ చేయొచ్చు మీరు చీరల్ని. అండ్ స్కాలప్ ఫినిషింగ్ చీర అంతా కూడా స్కాలప్లో చక్కగా మనకి కడ్దానా అనేది వచ్చింది. అన్ని శారీస్కి, ఈ శారీకే కాదు అన్ని శారీస్కి వచ్చింది. సో దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్ అండి, డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దీనికి చక్కగా బ్లౌజ్ కూడా ఇలా వర్క్ అయితే వచ్చింది. ఒకసారి మీరు జూమ్ చేసుకొని చూసుకోండి. వర్క్ స్లీవ్ పార్ట్కి ఒక్కొక్క లైన్ వచ్చింది అనమాట కడ్దానా. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి, సో దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ 1750. వావ్ కలర్ లో ఉంది కదండి, నిజంగా హైలైట్ ఉంది కలర్ అయితే. క్రీమ్ కలర్ కి మొత్తం అంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ గా వచ్చింది. సో ఆల్ ఓవర్గా కూడా మనకి షోల్డర్కి పళ్ళుకి ప్రతి పువ్వుకి చుట్టూరు హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది.
చీర అంతా కూడా మనకి ఇట్లాగా దీన్ని ఏమంటామంటే కట్ బార్డర్, కట్టెనా ఏంటంటే కట్ వర్క్ లాగా వచ్చి ఇలాగా హ్యాండ్ కడ్దానా వర్క్ వచ్చింది. హ్యాండ్ వర్క్ అండి, హ్యాండ్ తో చేసిన వర్క్. సో చీర అంతా కూడా అలానే వస్తుంది. నేనైతే క్లియర్ గా చూపిస్తాను ఈ శారీని, అంటే ఆ కడ్దానా వరకు నేను క్లియర్ గా అయితే చూపిస్తానండి. సో ఈ షేడ్ మీద కూడా చూడండి కడ్దానా వర్క్ ఎంత బాగా అనిపిస్తుందో. పువ్వుకి లోపల సర్కిల్లో కూడా కడ్దానా ఉంది, స్వరోష్కి వర్క్ ఉంది, అండ్ చుట్టూరు కూడా కడ్దానాతో ఫినిష్ అయ్యి ఉంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ అయి ఉన్నాయండి శారీస్. నేను చెప్పిన ప్లేస్ మొత్తం కూడా మనకి కడ్దానాతో ఫినిష్ అయి ఉంటుంది. సో శారీ అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్ కడ్దానా వర్క్ అయితే వచ్చిందండి. అన్ని శారీస్కి కూడా ఇలా ఈ స్కాలప్ ఫినిషింగ్ కడ్దానా అనేది కామన్ అనమాట. సో చూసారు కదా వర్క్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో. చక్కగా ఇదంతా కూడా మనకి వర్క్ అయితే వచ్చేసింది. షోల్డర్ కి పళ్ళుకి హెవీగా వచ్చేసింది, అండ్ మనకి కుర్చీలు పోర్షన్ దగ్గర నుంచి కింద నుంచి వస్తుందండి. చూడండి ఇక్కడ స్కర్ట్ బార్డర్ అంటే మోకాళ్ళ నుంచి వస్తుంది మీకు. సో మీ నీస్ నుంచి కూడా వర్క్ అనేది అలా వెళ్తుందండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే. అసలు హై అండ్ శారీస్, చక్క మంచి క్వాలిటీ శారీస్, చక్క మీరు ప్రిఫర్ చేయొచ్చు. కాస్ట్ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి కాబట్టి. సో శారీ చక్కగా ఇలాగా కడ్దానా వర్క్ అయితే వచ్చేసింది. హ్యాండ్ వర్క్, కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో మనకి పళ్ళు పోర్షన్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది అండి. సో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇలా ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. చక్కగా మంచి క్వాలిటీ లైనింగ్ వేసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. సెల్ఫ్ డిజిటల్ ప్రింటింగ్ కూడా లైట్గా స్ట్రోక్స్ ఉన్నాయండి దీనికి, అండ్ దీని మీద కూడా ఇలా వర్క్ వచ్చింది. స్కాలప్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చిందండి. సో ఒకసారి జూమ్ చేసి చూడండి, ఆ వర్క్ అనేది స్లీవ్ పార్ట్కి వస్తుంది అనమాట. సో లుక్ ఆఫ్ ద శారీ వచ్చేసి, సో దిస్ ఇస్ ద శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1750. అసలు ఈ కలర్ కూడా ఫెంటాస్టిక్ గా ఉందండి, మంచి లావెండర్ షేడ్. సో ఇది కూడా మొత్తం కంప్లీట్ ఇలాగా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అంతా కూడా ఫ్లోరల్ డిజైన్, హెవీ ఫ్లోరల్ వచ్చింది, అండ్ ప్రతి పువ్వు కూడా కడ్దానాతో ఫినిష్ అయిందండి. నేను చాలా క్లియర్గా చూపిస్తాను బార్డర్ ఎలా వచ్చింది, ఈ పువ్వు చుట్టూరు వర్క్ ఎలా వచ్చింది అనేది. చాలా నిండుగా ఉన్నాయండి. హ్యాండ్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది. మనకి బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చి దానికి డబల్ లైన్స్ ఆఫ్ కట్ వర్క్ అయితే వచ్చిందండి, హ్యాండ్ వర్క్ వచ్చింది. సో ఇది షోల్డర్ పళ్ళు కూడా హెవీగా ఉంటుంది. అయ్యో కంగారు పడిపోతుందండి, బాగా చెప్పమంటుంది. పైకి కిందకి జరిపేసి ప్రతి పువ్వుకి కడ్దానా వచ్చేసిందని చెప్పమంటుందండి. ప్రతి పువ్వుకి కడ్దానా వచ్చిందండి. షోల్డర్కి పళ్ళుకి ప్రతి పువ్వు, ఏ చిన్న పువ్వు వచ్చినా కూడా షోల్డర్ పళ్ళు హెవీగా వచ్చి పెద్ద పెద్ద ఫ్లవర్స్కి అయితే వచ్చేసింది. స్వరోష్కి వర్క్ కూడా వచ్చేసిందండి. శారీ బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ బార్డర్ వస్తుందండి. దాని చుట్టూరు కూడా శారీ అంతా కూడా కడ్దానా డబల్ లైన్స్ వచ్చినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో, నిండుగా ఉంది శారీ అయితే. హ్యాండ్ వర్క్ అండి, కంప్లీట్ హ్యాండ్ వర్క్. సో షోల్డర్ పళ్ళు కూడా హెవీగా వచ్చింది, చూపించాను కదా మీకు కడ్దానా ఎంత బాగా వచ్చిందో. హ్యాండ్ వర్క్ అనేది చాలా నీట్గా ఫినిష్ అయ్యి ఉందండి. సో ఈ హ్యాండ్ వర్క్ మీకు చూపించేటప్పుడు చచ్చేలా ఉన్నాను నిజంగా. సో మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను నుంచుని అయితే చూపిస్తున్నాను ఆ వర్క్ని. సో ఇదంతా కూడా మనకి కుర్చీల పోర్షన్లోకి వెళ్తుందండి. ఇదంతా కూడా చక్కగా హెవీగా వస్తుంది వర్క్ అంతా కూడా. నిజంగా కడ్దానా అనేది చాలా ఫైన్గా చాలా అందంగా ఉందండి. మీకు ఒక్కసారి దగ్గరికి జూమ్ చేసి చూడండి, ఇది మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద శారీ అండి. ఓవరాల్ శారీ కలర్ కూడా చాలా ఫైన్ కలర్, చాలా బాగుంది, లావెండర్ షేడ్ కూడా. అండ్ నెక్స్ట్ మనకి పళ్ళు పోర్షన్ వచ్చేసి డిజైనర్ కాన్సెప్ట్ ఆఫ్ శారీ కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది. ఇదంతా పళ్ళు, ఇదంతా కూడా వర్క్. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. కడ్దానా వర్క్ అనేది ఇలా స్లీవ్ పార్ట్కి వచ్చింది. చాలా బాగున్నాయండి చీరలు, అసలు నిజంగా మిస్ చేసుకోవద్దు. 1750 అంటే అసలు మీరు ఊరికే తీసుకోవచ్చు. మంచి పార్టీ వేర్ శారీస్. సో మీకు ఇలా లుక్ వచ్చేసి ఇలా కనిపిస్తుంది. స్లీవ్స్ కి ఒక లైన్ లా వచ్చింది కడ్దానా. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ, అండ్ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1750. సో చూసారు ఎంత బాగుందో కలర్, నిజంగా లైట్ ఆరెంజ్ షేడ్, అంటే ఒక టైప్ ఆఫ్ కనకాంబరం మిక్స్ అనమాట. చాలా బాగుంది శారీ అయితే. చీర అంతా కూడా కంప్లీట్ ఫ్లోరల్ డిజైన్ లో ఉంది, అండ్ షోల్డర్ కి పళ్ళుకి హెవీగా కడ్దానా వర్క్ అనేది ప్రతి పువ్వుకి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేసిందండి. అండ్ చీర అంతా కూడా ఈ వర్క్ హ్యాండ్ వర్క్ ఇలా స్కాలప్ ఫినిషింగ్ వర్క్ అయితే వచ్చేసింది. సో ఇదంతా కూడా కట్ వర్క్ అనమాట. చీరకు మొత్తం 4 sides కూడా కట్ వర్క్ వచ్చింది, అంతా కూడా వర్క్ అయితే వచ్చేసింది. సో ఎంత బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్. శారీ కట్టుకున్నారంటే ఎంత బాగుంటారంటే అంత ఎలిగెంట్ గా ఉంటారు నిజంగా. అసలు సేమ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే లైన్ వచ్చింది కదా, ఒక లైన్ ఫైన్ గా. ఇదంతా ఓవరాల్ గా ఫ్లోరల్ వచ్చింది కాబట్టి అదే జాకెట్ వేసుకున్నా కూడా మీరు చక్కగా నిండుగా అనిపిస్తారు మీరు. సో ఇదంతా కూడా నేను ఒకసారి వర్క్ అయితే దగ్గర నుంచి చూపిస్తానండి. సో ఈ కలర్ కూడా చూడండి దగ్గర నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి మనకి చక్కటి లైట్ ఆరెంజ్ షేడ్ కదా, దాని మీద ఫ్లోరల్ డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. పువ్వుకి చూడండి లోపల రౌండ్ కి కడ్దానా హ్యాండ్ వర్క్ ఉంది, అండ్ ఫ్లవర్ కూడా చుట్టూరు హ్యాండ్ వర్క్ ఉంది. షోల్డర్ కి పళ్ళుకి స్వరోష్కి వర్క్ కూడా ఉందండి, అదేం పోయేది కాదు. అది చక్కగా అది కూడా ఫినిష్ అయ్యి చక్కగా తళుక్కు తళుక్కుమని మెరుస్తుంది.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు. ఇలా కడ్దానా చూడండి ఎంత బాగుందో అసలు. మొత్తం చీర అంతా కూడా ఇలా స్కాలప్ ఫినిషింగ్ వస్తుంది. ప్రతి చీరకి కూడా ఇలా డబుల్ లైన్ ఆఫ్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చింది, కట్ వర్క్ అనమాట. చీర అంతా కూడా మొత్తం పళ్ళు కూడా 4 సైడ్స్ కూడా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది. సో శారీ చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఆ కడ్దానా వర్క్ అనేది మీకు క్లియర్ గా ఉంటుందని చూపించాను. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పోర్షన్ అండి. పళ్ళు కూడా మంచిగా హెవీగా షోల్డర్ పళ్ళు హెవీగా వర్క్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ బ్లౌజే వస్తుంది అండి. అసలు ఎంత ఫాల్ ఉందో ఫ్యాబ్రిక్ అయితే. సో నెక్స్ట్ ఇలా హ్యాండ్ కి ఇలా స్కాలప్ ఫినిషింగ్ అయితే వస్తుంది కడ్దానా. సో మీరు ఒకసారి జూమ్ చేసి అయితే చూడండి. మీకు అసలు నాకు తెలిసి ఇంత లాంగ్ లో కనిపించకపోవచ్చు. సో ఒకసారి జూమ్ చేసి చూడండి. స్వరోష్కి వర్క్ కూడా మొత్తం ఇలాగా ఒక టైప్ ఆఫ్ స్టోన్ ని ఇలాగా అంటిస్తారండి. అదంతా కూడా ఉంది, అది ఏది పోయేది లేదు అసలు. ఫైన్ గా ఉన్నాయి చీరలు. సో మీకు శారీ లుక్ వచ్చేసి దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 1750. సో చెప్పాను కదండి, మీ హస్బెండ్ మీ కొంగు పట్టుకుని తిరగాలి అనుకుంటే కనుక అసలు నిజంగా హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు మంచి బడ్జెట్ ప్రైస్కి అయితే ఉన్నాయి. ఎంత మెత్తగా ఉంది తెలుసా, అసలు మిమ్మల్ని వదలరు నిజంగా. చీర కట్టుకుంటే మీ కొంగు పట్టుకుని మీ వెనకాలే తిరుగుతారు. మీకు ఏది కావాలంటే మీరు అది కోరుకోండి. ఆ రోజు గోల్డ్ కావాలంటే ఏది కావాలంటే అది కొనిపించేసుకోండి. చీర కట్టుకున్న రోజు అంత ఫైన్ ఫినిషింగ్ చీర అండి. నిజంగా చాలా చాలా సాఫ్ట్ ఉంది శారీ అయితే. సో మొత్తం కూడా ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇది ముందే చెప్పేస్తున్నానండి. సో మనకి 995కే వస్తుంది కదా, పర్లేదు ఉతికేద్దాం, పర్లేదు నానేద్దాం, పర్లేదు బండకేసి బాధేద్దాం అని అయితే అనుకోద్దబ్బా, అస్సలు అనుకోవద్దు. ఇది కూడా మీరు ప్యూర్ షిఫాన్కి మీరు ఎంత అయితే రెస్పెక్ట్ ఇస్తారు అంతే రెస్పెక్ట్ మీరు ఈ చీరకు కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. సో ఇవి కూడా ప్యూర్ షిఫాన్స్ తో ఈక్వల్ ఉన్నాయి శారీస్. అంతే స్మూత్ ఫినిషింగ్ అనమాట. మీరు దీన్ని తీసుకెళ్ళి ఒక డబ్బులు నానేసేసి ఎప్పుడొకప్పుడు ఎవరో ఒకరు ఉతుకుతారులే అన్నట్టు పడేసి మెషిన్ లో పడేసి ఇవన్నీ చేసేస్తే చీర నాశనం అయిపోతుందండి. మీరు డ్రై క్లీన్ కే ఇచ్చుకోండి. సో శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ప్యూర్ షిఫాన్ కి ఈక్వల్ గా ఉంది శారీ. ఎలిగెన్స్ ఉంది, షైన్ ఉంది. 995 అంటే ఊరికే ఒక చిమ్ము కొనుక్కున్నట్టు చీర కొనుక్కోవచ్చు మీరు. నిజంగా వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారండి చీరకి అయితే. అసలు ఎంత బాగుందో చీర. ఆ చీర క్వాలిటీ చాలా బాగుంది. అసలు ఎంత మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి తెలుసా శారీకి అయితే. చాలా చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ గా ఫ్లోరల్ అయితే వచ్చింది. అండ్ బార్డర్స్ వచ్చినాయి అటు ఇటు కూడా జరీ బార్డర్స్. అండ్ చీర అంతా కూడా ఇంతే అండి. చక్కగా మొత్తం ఓవరాల్ చక్కగా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చింది. అసలు చక్కగా రఫ్ అండ్ టఫ్ గా మీరు యూజ్ చేసేసుకోవచ్చు శారీస్ ని. చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు ఎంత బాగుందో చూడండి. చక్కగా నేను ఎలాగో రాణి పింక్ వేసుకున్నానేమో చక్కగా మ్యాచ్ కూడా అయిపోతుంది శారీస్కి. అండ్ పళ్ళు పోర్షన్ వచ్చేసి దిస్ ఇస్ ద పళ్ళు. శారీ అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ అయితే వచ్చేసింది. దిస్ ఇస్ ద పళ్ళు అండి. హెవీ పళ్ళు, ఇదంతా డిజిటల్ ప్రింటింగ్ పళ్ళు వస్తుంది. కింద చిన్నగా బార్డర్ అయితే వచ్చింది. బ్లౌజ్ మీ దగ్గర ఏదైనా ఉంటే ఇలా పేరప్ చేసేసుకోండి. ఇలా డిజైనర్ కాన్సెప్ట్లో ఏదైనా పేరప్ చేయండి. లేదు ఇదే కావాలి అనుకుంటే మంచి కొంచెం ఫైన్ క్వాలిటీ లైనింగ్ అయితే యూస్ చేయండి. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. శారీ ప్రైస్ ఒక డుంబ్రీ ప్రైస్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. జస్ట్ 995 అయితే ఇస్తున్నాం. హ్యాపీగా తీసుకొని మీ హస్బెండ్ మీ వెనకాల తిప్పుకోండి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. ఇది వచ్చేసి మనకి మంచి బేబీ పింక్ కలర్. సో ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్, డిజిటల్ ప్రింటింగ్ వచ్చింది. డిజిటల్ ప్రింటింగ్ కూడా మనకి మల్టీ కలర్స్ లో కనిపిస్తుంది. అండ్ చీర అంతా కూడా మనకి ఇట్లాగా బార్డర్ తో ఫినిష్ అవుతుందండి. కలర్ కూడా మంచి ఫైన్ సటిల్ కలర్. అసలు చెప్తున్నాను కదా వెనకాలే తిరుగుతారు అనమాట. తర్వాత మీ ఇష్టం. చాలా చాలా బాగుంది చీర అయితే. అసలు ఎంత బాగుందో శారీ. క్వాలిటీ చాలా బాగుంటుంది. ప్యూర్ షిఫాన్కి ఎంత అయితే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారో సేమ్ ఇంపార్టెన్స్ మీరు దీనికి ఇవ్వచ్చు నిజంగా. సో మీ దగ్గర ఏదైనా బ్లౌజ్ ఉంటే మీరు పేరప్ చేసుకోవచ్చు అండి. చాలా ఫైన్ క్వాలిటీ. ఈ రేట్కి అయితే మీకు అసలు ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ కాదు, ఎవ్వరు ఇవ్వట్లేదండి ఈ ప్రైస్కి అయితే. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, పళ్ళు వచ్చేసి మనకి ఇట్లాగా వస్తుంది. సేమ్ డిజిటల్ ప్రింటింగే. ఇక్కడ జస్ట్ కొంచెం ఒక 2-3 ఇంచెస్ వరకు మనకి ఇట్లా ప్లెయిన్ అయితే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈస్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంటుంది అండి శారీస్. అసలు మిస్ చేసుకోవద్దు. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీస్. చీర అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ కంటిన్యూ అయింది. సో శారీ ప్రైస్ జస్ట్ 995. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి. సో ఇది వచ్చేసి మనకి ఏం కలర్ యశు? చంద్రకాంత కలర్ అంటావా? చంద్రకాంత కలర్ అండి. చాలా బాగుంది. కలర్ కూడా నిండుగా కనిపిస్తుంది అనమాట. మీకు ఎలా కనిపిస్తుందో అదే. మొత్తం ఆల్ ఓవర్ కూడా ఫ్లోరల్ డిజైన్. మొత్తం అంతా కూడా చక్కగా ఫ్లవర్స్ అయితే వచ్చేసింది. అటు ఇటుగా చిన్న బార్డర్స్ అయితే వచ్చేసింది. చీర అంతా కూడా మనకి ఇట్లాగా ఫ్లోరల్ డిజైన్ అయితే రన్ అయింది. చక్కగా సాఫ్ట్గా మెత్తగా బటరీ సాఫ్ట్ ఉంది అనమాట చీర. మామూలు సాఫ్ట్ కాదండి. సో శారీ అంతా కూడా ఈ డిజిటల్ ప్రింటింగ్ ఇలానే వస్తుంది మనకు చక్కగా. సో కొన్ని గ్రామ్స్ కూడా లేదండి. మీరు ఒకటి కాదు, మీరు 3 బుక్ చేసుకున్నా కూడా మేము అదే వెయిట్కి మేము చక్కగా ఇచ్చేయగలుగుతాము. ఈ శారీస్ అయితే చాలా చాలా వెయిట్లెస్ చీరలు అనమాట.
సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు అండి. మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుంది. ఈ కొంచెం జస్ట్ ఒక 4 ఇంచెస్ వరకు ఇదంతా కూడా మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది అంతే. అది కూడా మనకి కుట్టేస్తే ఆ ఫ్లోరల్ డిజైన్ అది కూడా కవర్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ షిఫాన్ బ్లౌజ్ వస్తుంది. ప్యూర్ షిఫాన్స్కి ఈక్వల్గా ఉన్నాయండి శారీస్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. చక్కగా దీనికి మీరు ఏదైనా మంచి లైనింగ్ వేయించేసుకుంటే చక్కగా ఇదే యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర ఏమైనా ఉంటే పేరప్ చేయండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ 995. సో నెక్స్ట్ ప్రాపర్ ఎల్లో అండి. చక్కగా దీని మీద కూడా డిజిటల్ ప్రింటింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇలాంటి చీరలు కట్టుకున్నాం అంటే ఫేస్ మీద గ్లో అవుతాయండి. మీకు చూపించిన అన్ని టోన్ ఆఫ్ కలర్స్లో కూడా మన స్కిన్ టోన్ కలర్ ఇంక్రీజ్ అయ్యే కనిపిస్తుంది. అలాంటి సటిల్ కలర్సే చూపించాను. చాలా బాగున్నాయి కలర్స్. యూ కెన్ ట్రస్ట్ మీ 100% అండి. ఫ్యాబ్రిక్ కూడా అసలు చాలా బాగుంది. చక్కగా 995 ఊరికే తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్. చైర్ అంతా కూడా ఇదే ఫ్లోరల్ డిజైన్ మొత్తం టిల్ ద ఎండ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది. సో చూడండి ఇక్కడ వరకు కూడా మొత్తం అదే ఫ్లోరల్ డిజైన్. కట్ చెంగు వరకు కూడా అదే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అటు ఇటు కూడా బార్డర్స్ వస్తాయి. చక్కగా జరీ బార్డర్స్ రావడం వల్ల మీరు పార్టీ వేర్ కింద కూడా యూజ్ చేసేసి చీరల్ని. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. ఇలాగ డిజిటల్ ప్రింటింగ్ పల్లుయే వస్తుందండి. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి ప్రీమియం షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. అండ్ దీన్ని మంచి లైనింగ్ వేసుకొని మీరు ఇదే పేరప్ చేయొచ్చు. చాలా బాగున్నాయండి శారీస్, అసలు మిస్ చేసుకోవద్దు. చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అనమాట. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ జస్ట్ 995. సో చూసారా ఎంత బాగుందో కలర్. మంచి క్రీమ్ షేడ్ అనమాట. క్రీమ్ షేడ్కి ఇలా ఆల్ ఓవర్గా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది. అసలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతి శారీ మీద డిజిటల్ ప్రింటింగ్ మనకి కాంట్రాస్ట్లో రావడం వల్ల చాలా హైలైట్గా కనిపిస్తుంది అండి షిఫాన్ శారీ. సో బార్డర్స్ కూడా అటు ఇటు కూడా వచ్చేసినాయి అండి. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. మొత్తం అంతా కూడా డిజిటల్ ప్రింటింగ్ పల్లువే ఉంటుంది. సో ఇదంతా కూడా పల్లు అనమాట. మనకి చైర్ అంతా కూడా ఇంక ఇలానే ఉంటుందండి. ఇదే కాన్సెప్ట్తో వచ్చింది అనమాట డిజిటల్ ప్రింటింగ్. సో మొత్తం మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇది కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో జస్ట్ దీనికి మంచి లైనింగ్ వేసి కుట్టించేసుకోండి. లేదు మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక మీరు ఇలాగ కనకాంబరం కలర్తో ఫినిష్ చేయొచ్చు, అలాగా గ్రీన్తో ఫినిష్ చేయొచ్చు. అసలు క్రీమ్ అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుందండి. మంచి గ్లో వస్తుంది కూడా చక్కగా. సో చాలా బాగుంది. దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ 995. సో నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ వచ్చేసి మనకి ఇలా పీచ్ కలర్ అండి. అసలు చాలా చాలా బాగున్నాయి. నిజంగా చెప్తున్నారా, నేనేమి ఊరికే చెప్పట్లేదు. ఈ రోజు నేను షిఫాన్ శారీస్ చూపించిన ఏ కలర్ అయినా వేసుకుంటే మన స్కిన్ టోన్ ఇంక్రీజ్ అయ్యి కనిపిస్తుంది అండి. అన్ని కూడా సటిల్ షేడ్స్ చాలా బాగున్నాయి. షేడ్స్ కూడా అసలు చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుంది, ఎంత అందంగా కనిపిస్తుందో చీర. మొత్తం అంతా కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది. బార్డర్స్ వచ్చినాయి బోత్ సైడ్స్ కూడా. సో కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. పళ్ళు వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎంత బాగున్నాయి అబ్బా చీరలు. అసలు ఊరికే 995 కళ్ళకి అద్దుకొని హారతి ఇచ్చి అదేంటి గానా బజానాలతో చీర కొనుక్కొచ్చాడు. నిజంగా అంత బాగున్నాయి శారీస్. సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా మీరు వేరే బ్లౌజ్తో మోస్ట్లీ పేరప్ చేయటానికి చూడండి మీ దగ్గర ఏదన్నా ఉంటే. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. శారీ ప్రైస్ జస్ట్ 995. సో మంచి లెమనన్ లో షేడ్ అండి. ముద్దొచ్చేస్తుంది కలర్ అయితే. అసలు చూడండి ఎంత బాగుందో కలర్. సో దీని మీద కూడా చక్కగా మనకి ఇలాగా ఒక టైప్ ఆఫ్ పింక్ టోన్ ఆఫ్ కలర్స్తో మనకి ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. డిజిటల్ ప్రింటింగ్ మొత్తం కూడా చాలా ఎలిగెంట్గా ఉందండి చీర అయితే. అసలు చాలా చాలా బాగుంది. అటు ఇటు కూడా బార్డర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ కమింగ్ టు ద పల్లు పోర్షన్, దిస్ ఇస్ ద పల్లు. చక్కగా పల్లు అయితే ఇలా వచ్చేసింది. మొత్తం కంప్లీట్గా మనకి డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుంది చీర అంతా కూడా. సో యాస్టీస్ పల్లు అనమాట. అసలు ఎంత బాగుందో, సట్టెల్ ఉంది కలర్ అయితే అసలు. దిస్ ఇస్ ద శారీ. ఇలా అసలు మీరు ఒక రీల్ చేసుకోవచ్చు చీరని. ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్ ఉంది. కొన్ని గ్రామ్స్ కూడా లేదండి చీర. ప్యూర్ షిఫాన్స్కి ఈక్వల్గా ఉన్నాయి చీరలు అయితే. అసలు మీరు అసలు ఆలోచించాల్సిన పనే లేదండి. సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ప్రీమియం షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. సో మీరు లుక్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది. చీర ప్రైస్ వచ్చేసి జస్ట్ 995. సో చూసారు కదా, మంచి కాక్టైల్ పార్టీ శారీస్, మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయి. కట్టుకున్నా కూడా డాజ్లింగ్ గా ఉంటారు. సో మొత్తం ఐ క్యాచ్ శారీస్ అండి. అసలు చాలా స్టన్నింగ్ గా ఉంటాయి శారీస్ కూడా. అండ్ ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. కాబట్టి మీకు ఏ శారీ అయినా నచ్చితే త్రూ వాట్సాప్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సో త్రూ అవుట్ ఆంధ్ర తెలంగాణ మనము డిటీడీసీకి అయితే వేస్తాము. అదర్ దాన్ ద స్టేట్ వచ్చేసి మనం ఇండియన్ పోస్ట్కి అయితే వేస్తాము. రూరల్స్ కూడా ఇండియన్ పోస్ట్ మనం శారీ అయితే పంపిస్తామండి. సో మీకు ఏది నచ్చినా కూడా హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. బై, టేక్ కేర్.